రాష్ట్రంలో వర్షాలు వరదలపై నీటిపారుదల శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీటిపారుదల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏఈ నుంచి సీఈల వరకు అధికారులంతా క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. స్థానిక పరిస్థితులపై రెవెన్యూ యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలన్నారు. చెరువు కట్టలు తెగిన చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. వరదలతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్లను తక్షణం గుర్తించాలన్నారు. చెరువులు, కెనాల్స్, స్పిల్వేలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లాల వారీగా సీఈలు, ఏసీలను వరద ప్రవాహం గురించి అడిగి తెలుసుకున్నారు మంత్రి ఉత్తమ్. నీటిపారుదల శాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు. డిండి, నాగార్జున సాగర్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లోలపై ఆరా తీశారు. సాగర్ నుండి పాలేరు రిజర్వాయర్కు నీటిని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే వర్షపు నీటితో పాలేరు రిజర్వాయర్ నిండిపోవడంతో బ్యాక్ వాటర్ ఉధృతికి 132, 133.006 కిలోమీటర్ల వద్ద గండిపడినట్టు మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. దీంతో సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం ఉండొద్దన్నారు. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.